హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ముందు రోజు నైట్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పేపర్ ప్లేట్లకైతే బయటకు వచ్చినాను. అట్లే ఒక అక్క కాల్ చేసి చెప్పింది, 30 కిలో రైస్ ఉన్నాయిరా తీసుకెళ్తావా అంటే సరే అని చెప్పేసి ఇంకా నైట్ కదా ఇక వెళ్ళి తీసుకొని వచ్చేసిన. ఇక్కడేమో పేపర్ ప్లేట్లు అలాగే కవర్లు ప్యాకెట్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడేమో రైస్ పెట్టేసినాను. మళ్ళీ వచ్చే దారిలోనే కేక్ కూడా తీసుకొని వచ్చేసిన. మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ నలుగురం వెళ్ళాలి. మేమిద్దరం వెళ్తే పిల్లలు ఇద్దరు ఉండలేరు కదా. మా వారైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఆఫీస్ పని చేస్తున్నారు. అందుకనేసి ఇక నేను బయటకు వచ్చేసిన. మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తే మళ్ళీ ఎందుకులే అని ఇంటి దగ్గరే ఉన్నారు. నేను బయటకు వచ్చి ఇవన్నీ పనులు చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒకటేమో చట్నీ కవర్, ఒకటేమో హ్యాండిల్ కవర్, ఒకటేమో పార్సిల్ చేయడానికి. ఇక్కడ కేకులు అయితే భలే ఉన్నాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, మర్చిపోయా చెప్పడం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పెద్దదైనా చిన్నదైనా కేకే, అంతేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. నేను అంత అబద్ధం చెప్పట్లేదు, చిన్న కేకే తీసుకున్నా, ఆడికి 300. మళ్ళీ వచ్చే దారిలో నేను 2 రోజుల కిందట చెప్పిన అన్నకి, అన్న నాకు ఇలా పెద్ద బాక్స్ కావాలి స్టీల్ది అంటే, సరే అమ్మ తెప్పిస్తా అన్నారు. అన్న అయితే తెప్పించారు, చాలా తెప్పించిండ్రు. ఇదే లాస్ట్ పెద్ద ఉండే. ఇది ఎంత కాస్ట్ పడ్డది, ఇది 2 కిలోలు ఉందండి స్టీలు, మూతతో సహా 2 కిలో ఉంది. అయితే 800 పడింది. సాయంత్రమే స్కూటీ మొత్తం క్లీన్ చేసినాను. వెనుక బాస్కెట్ కూడా తీసి మంచిగా కడిగి మళ్ళీ పెట్టేసినాను అనమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంతలోపల మా ఆయన ఏం చెప్పిండు, బుజ్జి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, కొంచెం కారు క్లీన్ చేయవా సరే అని చెప్పేసి కారు కూడా కడిగేసిన అనమాట. అట్లా అయ్యి నాకు కిచెన్లో పని అయిపోలేదు, చాలా లేట్ అయిపోయింది. అప్పటికే ఇంకా 12 అయిపోతుంది అనమాట. ఎందుకంటే రేపటికి పిండి పట్టుకోవాలి. అది కంటిన్యూ అయితే కంటిన్యూ, 2 రోజులు ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అట్లే ఉంటుంది. ఇక్కడైతే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి కేక్ అయితే కట్ చేస్తారనమాట. అదో ఇదో అనేసరికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు పడుకుంటే మళ్ళీ నాకేమైంది, కొంచెం లేట్గా నిద్ర లేచిన ఈరోజు. ఇంకా లేట్ అయింది. అందుకనేసి మా వారు 7:30కి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి 7కే బయలుదేరినారు. ఇక నేను లేచి అన్ని పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఏమనుకున్నా, కొంచెం ఏమన్నా మంచిగా చేద్దామనేసి సాంబార్ కూడా పెడుతున్నాను. 1 by 1 ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో రాగి ఇడ్లీ పెట్టేదాన్ని, ఈ మధ్యన పెట్టట్లేదు, మళ్ళీ పెడతాను. ఇక్కడైతే ఇడ్లీ, దోశ, ఉత్తప్పం. కాకపోతే ఇంకొక బాక్స్ ఉంది, ఇంకా 1 by 1 అన్నీ సెట్ చేసుకోవాలి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ వచ్చి ఇదైతే ఫస్ట్ కదా, అట్లే ఉంది కొంచెం హడావిడిగా. ఇక్కడ చట్నీకి అయితే తాలింపు పెడుతున్నా. ఇంక ఇప్పటి నుంచి రోజు పెడతా. అందరు అంటున్నారు చట్నీకి తాలింపు పెట్టండి బాగుంటుంది టేస్ట్ అని. సరే అండి పెడుతున్నాను. ఈ ఒక్కటే ఉంది టమాటా చట్నీ డబ్బా, ఇది కూడా చేంజ్ చేస్తాను కొంచెం టైము. ఈరోజే సాంబార్ అయితే స్టార్ట్ చేసా. ఇక మంచిగా కానీ వెళ్తే కంటిన్యూగా ఇంకొంచెం పెంచుతా. ఇంకా లేదు ఎవరు అడగట్లేకపోతే ఇంటికి వచ్చి అన్నంలో వేసుకొని తింటాను అనమాట. అంతే కదా, ఊరికెందుకు వేస్ట్ చేయడం. ఒకవేళ అయిపోతే కావాలి అంటే ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసి కొంచెం పెంచుతా సాంబారు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నా. ఎలా ప్యాక్ చేస్తారు అన్నారు షార్ట్ వీడియోలో ఉందండి. అలాగే బాస్కెట్ని కట్టాను కదా, అది కూడా వీడియో పెట్టేస్తా. ఇంకా నేను అంబ్రిల్లా కూడా స్టార్ట్ చేయలేదు, ఓన్లీ బాక్సులు తీస్తున్నా. అంతలోపు 2-3 అన్న వాళ్ళు వచ్చారు. ఆ అన్న వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తున్నా. టిఫిన్ పెట్టేసి ఇంక అంతలోపల అంబ్రిల్లా అయితే తీసేసిన. ఒకరు తింటా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొకరు ఆగుతారు. అట్లా 2 తింటా ఉన్నారు అనుకోండి, ఇంకిద్దరు ఆగుతారు. 4 తింటా ఉంటే ఇంకా 2-3 ఆగుతారండి. ఎవరు తినలేదనుకో ఒక్కొక్క టైంలో ఎవరు ఉండరు, ఖాళీ అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో 1 by 1 అట్లా చాలా ఎక్కువ మంది అయిపోతారు. అప్పుడైతే టెన్షన్ అయిపోతాను నేను, నిజం చెప్తున్నా. పార్సల్ కట్టడానికి కూడా నాకు హడావిడి అనిపిస్తుంది. అంటే ఏమో తెలీదు, అంత టెన్షన్ అయిపోతా. ఇట్లా ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చేసినాయి, అంటే అయిపోవచ్చినాయి. ఇలా ఉంటుంది అన్నమాట మా టిఫిన్ బండి. కాకపోతే మంచిగానే సేల్ అయిపోతాయండి, ఎవరైనా ధైర్యం చేయొచ్చు. ఇలా చూసినారా, ఒక్కొక్కరు అడుగుతున్నారు మనీ ఎంత వస్తాయి, ఒకసారి చెప్పరా మోటివేషన్గా ఉంటుంది అని. అన్నీ అయిపోతే మాత్రం మనకి చాలా మిగులుతుందండి. లేదు అంటే ఒక్కొక్కసారి కొంచెం తక్కువ మిగులుతుంది, అంత పెద్ద లాస్ అయితే ఏముండదు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంక నేను బయలుదేరుతున్నాను అనమాట. నేను ఇట్లా వీడియో తీసుకుంటుంటే ఎవరొకరు రోడ్డు మీద పోయాళ్ళు నవ్వుతున్నారు. అందుకే ఒక్కొక్కసారి నాకు నవ్వు వస్తుంది, ఏమనుకోకండి. ఇది చూడు, వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు అనమాట, ఏమి మా ఇట్లా ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుంది అన్న ఫీలింగ్తో చూస్తున్నారు.
నాకు అక్కడ చుట్టుపక్కల చాలామంది పలకరిస్తారు, అమ్మ తిన్నవా అమ్మ, తిన్నవా అమ్మ అని. అందుకని ఎవరైనా చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఇక్కడైతే మనీ ప్లాంట్ ఎట్లా పెట్టినారు అంటారు, ఒక గాజు కుండీలో పెట్టేసినాను. ఇక్కడ రాగానే వెళ్ళేటప్పుడు అయితే ఏం తొడవలేదు, అందుకనేసి రాగానే ఇవి స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేసా. ఇంకా అంట్లు అవి ఉన్నాయి కొంచెం పెండింగ్. కాకపోతే పిల్లలు మళ్ళీ రైస్ టైం అయిపోతుంది కదా, తొందరగా అన్నం వండేసినాను అంటే పడుకొని నిద్రపోవచ్చు, మనకు కూడా కొంచెం టైం అనేది ఉంటుంది. ఈవినింగ్ మా ఆయన బయటికి వెళ్దామన్నారు, సరే అని చెప్పేసి. అంటే మా వారికన్నా ఇంటి దగ్గర ఉండింటే నేను పెట్టకపోతుండే టిఫిను, అందరం నలుగురం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళే వాళ్ళం. కానీ ఆయనే ఉండట్లేదు కదా, అందుకనేసి నేను కూడా వెళ్ళి తొందరగా వచ్చేసిన అనమాట. ఈరోజు తొందరగా వచ్చినా కదా, సరే వంట అయ్యే లోపల ఈ స్టవ్ దగ్గర అనేది చేసినాము అంటే మళ్ళీ మనకి కొంచెం టైం అనేది ఈవినింగ్ అయినా మనకి ఫ్రీ అయిపోతాం అనమాట. అట్లా చేయలేదు అంటే మన వీలును బట్టి మనం పనులు అనేది తక్కువ కొంచెం సేపు అటు ఇటు ఉన్నా పర్వాలేదు, మన వీలును బట్టి చేసుకోవాలి. మరి ఇంట్లో పనులు కరెక్ట్ టైంకి రావాలి అంటే అవ్వదండి, ఎందుకంటే బయట ఏ పనులు మనం చేసే ప్లాన్ ఉన్నప్పుడు ఇంట్లో పని అయితే కరెక్ట్ టైంకి అయితే అవ్వదు. నేను పొద్దున ఒక షార్ట్ వీడియో పెట్టినాను, నన్ను నేను మలుచుకుంటున్నా కొన్ని చేంజెస్ అని. కాకపోతే నాకు వీలు కాలేదు. నైట్ మార్నింగ్ కూడా లేట్గా లేచిన, ఆ ఉద్దేశంతో తొందరగా వెళ్ళి రావాలి అన్న ఉద్దేశంతో నేను ముగ్గు వేయలేదు ఈరోజు. ఎవరో తెలీదు నాకు కామెంట్ పెట్టిర్రు అనమాట, నువ్వు మలుచుకుంటున్నావా, నీకు ఏమన్నారు, నీకు ఏమో అన్నారు, నాకు గుర్తుకు రావట్లేదు, నీకు సక్సెస్ వస్తుందని, ఫేమస్ అవుతున్నావని నేను మలుచుకుంటున్నా అంటున్నావు, ముగ్గు వేయడం కూడా అంత బరువు ఏదో అన్నారు. అయితే అట్లా కాదండి, ఏదైనా సరే మనం వేరే పని చేసుకుంటున్నప్పుడు ఇంట్లో పని టైంకి అటు ఇటు చూసుకోవాలి. అదే నేను బయటికి వెళ్ళి నేను టిఫిన్స్ సేల్ చేసినా కాబట్టి నాకు ఈరోజు 900 అట్లా పైన అటు ఇటు వచ్చేసినాయి అనమాట. అదే ఇంటి దగ్గర ఉండింటే నాకు అది రాకపోతుండే కదా. లక్ష్మీదేవి అనేది మనల్ని పని ఆపేసి లక్ష్మీదేవి అని కాదండి, మన పని మనం చేసుకుంటూ ఇల్లును వీలైన టైంలో నీట్గా పెట్టుకోవాలి, అంతేగాని అదే పనిగా ఏమనుకోను. నేను అట్లా ఫీల్ అవ్వను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.